ये वाला है पोर मिनिमाइजिंग प्राइमर। प्राइमर बहुत टाइप के होते हैं, सिलिकॉन बेस में होता है, मॉइस्चर बेस में होता है, हाइड्रेटिंग बेस में होता है। बट जब आप ब्राइडल यूज करते हो ना, तो ब्राइडल के लिए कौन सा प्राइमर बेस्ट रहेगा? आई सजेस्ट पोर मिनिमाइजिंग प्राइमर, और वो सिलिकॉन बेस में नहीं होना चाहिए, ताकि जब अप्लाई करोगे आप तो वो रोल बन के नहीं आना चाहिए। ठीक है, तो ये वाला क्या है, फ्रॉस्टेड लुक में रहेगा। ये ब्लर करेगा हमारे स्किन को, जो भी हमारे स्किन में जो छोटे मोटे दाग धब्बे होते हैं उसको ब्लर करके वो एक फ्रॉस्टेड लुक देता है हमारे फेस पे, फ्रेश लुक भी देगा हमारे फेस पे। ఇది camouflage palette అన్ని మేకప్ ఆర్టిస్ట్ దగ్గర 100%. ప్లీజ్ లుక్ ఎట్ దిస్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఫ్రీలాన్సింగ్ మేకప్ ఆర్టిస్ట్ అందరూ పెడతారు ఇది. ఎందుకంటే దీనిలో మీకు కూల్ అండర్ టోన్, వార్మ్ అండర్ టోన్, దీనిలో కొన్ని షేడ్స్ యాజ్ అ బ్లషర్ కూడా ఉంది అండ్ హైలైటర్ కూడా ఉంది. ఓకే, సో మేడం యూస్ ఇట్లా యూస్ చేయాలి చూపిస్తాను. సో ఇందులో ఉన్నది ఏంటి, అందులో లేని మీకు ఒక ప్యాలెట్ లో ఉంది, ఒక ప్యాలెట్ లో లేదు. సో ముందు మీరు పర్చేస్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఏ క్లయింట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ రెడీ చేసుకొని మీరు పెట్టుకోవాలి. మేకప్ ఫీల్డ్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, దిస్ వాల్యూ 100%. ఇంకా బేస్ మంచిగా ఉంటే మేకప్ మొత్తం మంచిగా వస్తుంది. ఫాస్ట్ గా ఎప్పుడు చేయదు. మీ దగ్గర బ్రష్ లేదనుకోండి, ఈ రింగ్ ఫింగర్ తో చేయాలి, ఎందుకంటే ఇది చాలా స్మూత్ ఉంటుంది. ఓకే, దీని వల్ల హర్ట్ అవ్వదు. ఇంకా మంచిగా చేతులు కడుక్కోండి, మంచిగా కారం అన్నం తినేసి కస్టమర్ కన్ను దగ్గర ఇట్లా చేసిండ్రు అనుకో, నీళ్ళు గారి మొత్తం పోతుంది. బ్లెండబుల్ ఉంటుంది. డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర కూడా రెడ్, ఆరెంజ్. ఓకేనా, పిగ్మెంటేషన్ ఎవరికి ఉంది? నాకు ఉంది ఇక్కడ. ఫేస్ కి ఎవరి డ్యామేజ్ ఉంది, నాది శిశిరేఖనే ఉంది. ఓకేనా, వీళ్ళకి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది. సో మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. దీన్ని ఏం చేస్తున్నామమ్మా మనం ఇప్పుడు? తన స్కిన్ టోన్ కన్నా డార్క్ తీసుకొని దాన్ని న్యూట్రలైజర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? రెడ్, ఆరెంజ్ కనబడకుండా. అర్థమైందా? ఏది తన టోను? డర్మా ప్యాలెట్ అయితే మీకు నంబర్ షేడ్స్ వచ్చినాయి, బట్ ఇందులో నంబర్ షేడ్స్ ఉన్నాయి. సెల్ఫ్ గా మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు మీరు ఓన్ గా చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. త్రీ టైమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది ఏ షేడ్ మీకు ఎట్లా సెట్ అవుతుంది. एक होना है डस्की शेड, सबसे डार्क शेड, एक सबसे लाइट शेड, फिर मीडियम शेड एक आएगा और एक येलो अंडरटोन शेड आएगा। यानी कि 4 शेड्स आपको हमेशा रखना है अपने पास।
एनी टाइम. समटाइम्स क्या होता है, आपका स्किन, किसी कस्टमर का स्किन टोन येलो है तो उसको येलो लगेगा, और किसी का स्किन टोन डस्की है तो डस्की लगेगा. समटाइम्स क्या होता है, మీడియం में भी एक्स्ट्रा लाइट एक्स्ट्रा డార్క్ होता है, अंदर స్కిన్ టోన్ సేమ్ గా ఉంటుంది. కొన్ని వాళ్ళకి ట్యానింగ్ ఎక్కువ ఉంటుంది, దానివల్లే కొంచెం లైట్ అప్లై చేస్తే గ్రే అయిపోవచ్చు. సో దానిలో మిక్స్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు కలర్స్. ప్లస్ అన్ఈవెన్ టోన్ ఎక్కువ ఉంటుంది, లైక్ ఆమెకి ఉంది కదా, ఈ మౌత్ ఏరియా, నోస్ ఏరియా, ఐ ఏరియా అండ్ దిస్ ఫోర్ హెడ్ డార్క్ ఉంటుంది, చీక్ లైట్ ఉంటుంది. సో దానిలో కూడా మీరు కలర్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సింగిల్ కలర్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ మీరు బెటర్ ఉంటుంది మిక్స్ చేసి అప్లై చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ లైట్ షేడ్ and the second shade is a medium shade and third shade is a yellow undertone shade and this is a dusky large dark shade. To foundation, this is also Forever 71 foundation. దీనిలో డిఫరెన్స్ ఏంటి అంటే, this is the pro artist, చాలా మేకప్ ఆర్టిస్ట్ ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే this is the medium to high coverage, సూపర్ బ్లెండబుల్ ఉంటుంది, కవరేజ్ అయితే అవసరం ఉంటుంది. and this is a little thick like a creamy texture and this is a liquidy texture. This is best for the daily wear, like మీ సెల్ఫ్ కి యూజ్ చేసుకోవాలంటే. అండ్ కొన్ని క్లయింట్స్ ఎట్లాంటివి వస్తుంది మీ దగ్గర, నో మేకప్ అండ్ మేకప్ లుక్ కావాలి, నాకు మేకప్ అస్సలు కనపడవద్దు అంటే వాళ్ళకి ఈ ఫౌండేషన్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ గివ్ అ స్కిన్ లైక్ టెక్స్చర్, దిస్ ఇస్ గివ్ అ బ్రైడల్ టెక్స్చర్, బట్ దిస్ ఇస్ ఆల్సో లుక్ లైక్ న్యాచురల్ ఓన్లీ. బట్ సమ్ టైమ్స్ మీరు క్లయింట్స్ ఎట్లా దొరుకుతారంటే, నాకు మేకప్ అస్సలు కనపడొద్దు బట్ నీట్ గా కావాలి, వాళ్ళకి రెండు కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ స్కిన్ టోన్ ఎట్లానే ఉంటే వాళ్ళకి ఫెయిర్ లుక్ కావాలి, అట్లాంటివి క్లయింట్స్ కూడా దొరుకుతారు. అని కొన్ని కస్టమర్స్ ఉంటారు న్యాచురల్ గానే కావాలి, మేకప్ అస్సలు కనపడదు. సో మీరు డిసైడ్ చేసుకోవాలి అప్పుడే ఏ షేడ్ మీరు అప్లై చేయాలి. సో మీ దగ్గర 2 షేడ్స్ ఉంటే, అట్లాంటి సిచ్యువేషన్స్ లో 2 షేడ్స్ ఉంటే మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలి. అన్ని మేకప్ బ్రాండ్స్ ది ఫౌండేషన్ ఆక్సిడైజ్ అయిపోతుంది 70 to 80%. మీరు పెట్టిన అప్పుడు కొంచెం ప్రాపర్ గా కనిపిస్తుంది, కొద్దిసేపటి తర్వాత అది ఆక్సిడైజ్ అయిపోయి అది డల్ అయిపోతుంది. సో దానివల్లే కొన్ని మంది ఏం చేస్తారంటే, 1 స్టెప్ ఫేస్ పెట్టండి, కొద్దిసేపటి తర్వాత అది న్యూట్రల్ అయిపోతుంది అంటుంది. బట్ అది కూడా సెటిల్ అవ్వదు, కొద్దిసేపటి తర్వాత అది గ్రే వచ్చేస్తుంది, డల్ వచ్చేస్తుంది. 1 స్టెప్ ఫేర్ పెట్టండి. ఇలా 2 సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 1 స్టెప్ ఫేర్ పెట్టమంటారు. 1 స్టెప్ ఫేర్ పెట్టిన తర్వాత బాగానే కనిపిస్తుంది కొన్నిసేపు, దాని తర్వాత ఆక్సిడైజ్ అయిపోయి గ్రే అయిపోయి. సో ఆ మేకప్ లో ఈ మేకప్ లో ఏం డిఫరెంట్, స్పెషాలిటీ ఏంటి? చాలా మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉంది మీకు, ఇదే ఎందుకు తీసుకోవాలి? మేకప్ ఆర్టిస్ట్ highly recommended this foundation. Why? Because this makeup doesn't oxidize. Oxidize percentage just 15%. India, the world, the makeup artists, trainers, academics suggesting this foundation and this makeup only because this doesn't oxidize. Color change over 24 hours laka, 24 hours laka. సెల్ఫీ తీసుకొని పంపించమనాల, తను ఎప్పుడో దిగినే కాదు, ఎడిటింగ్ చేస్తారు, సెల్ఫీస్ అంటారు, స్నాప్ చాట్స్ అంటారు. సో మనకి దాని వల్ల టోన్ అర్థం అవ్వదు. సెల్ఫీ తీసుకున్న తర్వాత మేడం మీ శారీ పిక్ పెట్టండి అనాల, దాన్ని డిసైడ్ చేసి మీరు ఐ షాడో యూజ్ చేయాలి. ఓకేనా? దాంట్లో పట్టు ఎక్కువ ఉందా, రెడ్ ఉందా, దాన్ని రిలేటెడ్ గా మీరు చేయాలి. करेक्ट कंसीलर करेक्टर की सेपरेट स्पॉन्ज పెట్టాలి అండ్ ఫౌండేషన్ కి సెపరేట్ స్పాంజ్. సో ఆ మిర్రర్ ఫినిషింగ్ రావాలంటే దానిలో కూడా టెక్నిక్స్ ఉంటుంది. మీ టెక్నిక్స్ పౌడర్ లో కూడా చేసుకోవచ్చు.
హైలైటర్ చాలా మంది ఏం చేస్తారంటే ఫౌండేషన్ లో లిక్విడ్ మిక్స్ చేస్తారు, క్రీమ్ మిక్స్ చేస్తారు. అది అప్లికేషన్ తర్వాత కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. మిర్రర్ ఫినిషింగ్ ఫౌండేషన్ కన్సీలర్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత అది ఫౌండేషన్ మనది టచ్ చేస్తే ఎట్లా వస్తుంది, దానికి ఎట్లా లాక్ చేయాలి. దట్ ఈస్ ద బేకింగ్ పౌడర్. నాట్ ఆల్ ప్రోడక్ట్ కాంపాక్ట్ పౌడర్ బేకింగ్ చేయదు, ఓకే, అండ్ ట్రాన్స్లూసెంట్ కూడా బేకింగ్ చేయదు. దట్ ఈస్ ద ఫినిషింగ్ పౌడర్. దిస్ ఈస్ అ స్పెషల్ ఉంటుంది బేకింగ్ పౌడర్. డీప్ బేకింగ్ అండి. కేక్ ఇట్లా బేక్ చేస్తారు, అట్లా బేకింగ్ అయిపోతుంది. అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయిపోతుంది. ఇంకా ట్రాన్స్ఫర్ ఎట్లా టచ్ చేస్తే రాదు. అండ్ కస్టమర్ కి స్వెట్ అండ్ ఆయిల్ వస్తుంది కదా, అప్పుడు కూడా ప్రాపర్ గా సెటిల్ ఉంటుంది. 4-10 మేకప్ చేసేదాకా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుందమ్మా, ఏది ఎలా వాడాలి, ఇప్పుడు ఏ స్కిన్ టోన్ వాడాలి అనేది. ఒక 5-6 మేకప్ చేసే వరకు మీరు అలా కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుంది. బ్రైడల్ మీకు ఒకటి ఉండదు కదా, వెస్టర్న్ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఉంటుంది, అండ్ నార్త్ ఇండియన్ ఉంటుంది. అన్ని డిఫరెంట్ మేకప్స్ ఉంటుంది మీకు. అండ్ మన సౌత్ ఇండియాలో అయితే చాలా న్యాచురల్ మేకప్ ఉంటుంది అండ్ గార్జియస్ లుక్గా ఉంటుంది. నార్త్ ఇండియన్లో కొంచెం డిఫరెంట్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ లైక్ కోల్కతా అట్లాంటివి చాలా హెవీ మేకప్ ఇస్తారు. బట్ వాళ్ళకి కూడా మన పైన ఉంటుంది ఎట్లా యూజ్ చేయాలని. వాళ్ళ స్కిన్ టోన్ లో ఎంత క్లీన్ గా ఉంది, స్కిన్ టోన్ అన్ఈవెన్ గా ఉంది, అది ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. అది ఒక 2-3 వేలు మట్టి వేస్తే మీకు అర్థమైపోతుంది, అలవాటు అయిపోతుంది. This is a translucent setting powder. అది బేకింగ్ అయిపోయింది, సెట్టింగ్ అయిపోయింది. పౌడర్ బ్రష్ తీసుకోండి, బ్రష్ పెట్టండి, బ్రష్ పెట్టండి. ये साफ है ना? साफ है, अभी हाँ साफ है तो चलेगा. Downwards. క్రీమ్ బేస్ మీకు కొంచెం డిఫికల్ట్ గా అవుతుంది. సింపుల్ అండ్ న్యాచురల్ కటింగ్స్ అండ్ షేపింగ్ అంటే పౌడర్ ప్యాలెట్ ఇస్ ఆసమ్ అప్లికేషన్. సమ్ టైమ్స్ క్రీమ్ గా తీసుకుంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, మీ లైన్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఐ సజెస్ట్ యూ దిస్ ప్యాలెట్ బికాస్ ఇట్స్ గివ్ అ న్యాచురల్ ఎఫెక్ట్ అండ్ प्रॉपर शेपिंग. दैट इज अ स्पेशलिटी. इसमें बिगिनर्स के लिए सेपरेट मीन्स आपको मैडम सिखाएंगे कि इसमें आपको कैसे कैसे यूज करना, सीखने के लिए आपको कौन से शेड्स कैसे कैसे आपको अप्लाई करना है, बेस कैसे अप्लाई करना है, आपको हाइलाइटर कैसे अप्लाई करना है, टैपिंग कैसे. जैसे कि अभी इसमें न्यू शेड तो 2-3 शेड अलग अलग है, उसको कैसे यूज करना है. ब्राउनर के लिए भी काम आएगा, ब्रश के लिए भी काम आएगा, पाउडर के लिए भी काम आएगा. कलरफुल. तो आपको कैसा मेकअप पहले, आप अगर आप पहले सीख रहे हो तो न्यूट्रल मेकअप ही सीखते हैं आप लोग. డెడ్ స్కిన్ ఉంటే చూడండి ఎట్లా కనిపిస్తుంది లిప్స్టిక్. సో మీరు అంటే ఫేషియల్ చేసేటప్పుడు లిప్స్ కి కూడా స్క్రబ్ చేయాలి. సేమ్ కన్సల్టెన్సీ ఉంది. సో కన్సల్టెన్సీలో ఏంటంటే మీరు ఇప్పుడు పని నేర్చుకుంటారు కదా, కానీ మీకు ఎక్స్పీరియన్స్ సలూన్ లో ఎట్లుంటుంది అనేది మీకు తెలియదు. సో అదేంటంటే మేము మళ్ళీ మీకు ట్రైనింగ్ చేస్తాం.
మీకు సార్ వస్తారనమాట. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఇదంతా తల్లి చూసుకుంటారు. మీకు మొత్తం అంటే మేనేజర్ లెవెల్ కావాలా? ఇప్పుడు మీరు బ్యూటీయే, కానీ కొంతమంది బ్యూటీ చేస్తారు, కొంతమంది మేము కూర్చొని మేనేజర్ మాత్రమే ఉంటామంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంతమంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేడం నేర్పించే హెయిర్ కట్స్ అంటే ఇంకా అడ్వాన్స్మెంట్ చేస్తాం. ఆ హెయిర్ కట్ కూడా ఒక్కొక్కరికి మీకు 7,000 to 8,000 అండి. ప్రాపర్ హెయిర్ స్పా, హెయిర్ కట్, లో ఎట్లా చేయాలి, లో డ్రై చేసినాక ఎక్కువసేపు ఎట్లా ఉండాలి, అదంతా ట్రైనింగ్ ఇస్తాం. సో మీరు ఇది చేయాలంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో మన దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పర్మిషన్ అనేది మేడం దగ్గర కూడా ఉంది. సో మేడం ఎట్లా ఇస్తారన్నమాట, మీకు ఫ్యూచర్లో ఎప్పుడు జాబ్స్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ జాబ్ పెట్టిస్తుంది. సలూన్స్లో కానీ వేరే ఏదన్నా మీకు. ఇంకొకటి మీరు ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మీకు లీవ్స్ రావట్లేదు, కానీ జాబ్ చేయడం ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తారు? హోమ్ గ్రూప్ చేస్తాం. మేము హాస్టల్స్కి కూడా పంపిస్తాం. కొంతమంది హాస్టల్స్లో తీసుకుంటారు, కొంతమంది వాళ్ళ హస్బెండ్స్ పంపించారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మనకు అడ్వాన్స్ అయిపోతే మొత్తం 24 hours ఓపెన్ అయిపోతాయి సలూన్స్. ఇట్లా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చాలా బెనిఫిట్ అది. కానీ మీరు కూడా నేర్చుకొని వదిలేకండి, జాబ్ చేయండి, ఎర్న్ చేయండి. నయీం ఎప్పుడు ఎక్కడ రాలేదు తెలుసా. నయీం ఆల్మోస్ట్ నాలాగానే ఫీల్డ్ 18 years నుంచి ఉన్నారు. ఓకే, నేను నయీం కి చెప్పాను వసంత ఇట్లా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, మంచిది. వసంతకి నయీం కి అందరూ ఒక వేసుకోండి. మీరు కూడా అందరు ఇట్లనే స్వచ్ఛమైన మనసుతో ఉంటే మంచిగా వర్క్ చేస్తారు.